హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నేను ఒక అప్డేట్ అయితే వచ్చింది, అది నిన్న వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే మన ఫ్యామిలీ స్టార్ నుంచి విజయ్ దేవరకొండ లుంగీ అండ్ టీషర్ట్తో చేసింగ్ సీన్ ఒకటి చేస్తున్నారు. అది కూకట్పల్లిలో. అది పోస్ట్ అయితే కొంచెం వైరల్గా మారింది. అండ్ ఐరన్ వంచాలా ఏంటి అన్న డైలాగ్ విన్నారు కదా. ఒక ట్రోల్ని కూడా ఎంత పాజిటివ్గా తీసుకొని ఒక దానికి ప్రమోషన్గా యూజ్ చేసుకున్న విషయం అయితే చూస్తున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన విజయ్ గారి మూవీస్ చూసుకుంటే పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి, తర్వాత ఏమంత్రం వేసావే, డియర్ కామ్రేడ్స్, లైగర్, ఇలా చాలా మూవీస్ వెళ్ళిపోయాయి. నా ఒపీనియన్ ఏంటంటే పెళ్లి చూపులు, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ తీసుకుంటే మాత్రం మళ్ళీ కెరియర్ బేస్డ్ నాట్స్ అనేటివి వస్తాయి. అండ్ విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే మనం ఏంటంటే తను సక్సెస్ అయిన తర్వాత తన పాజిటివ్ గురించే మాట్లాడుతున్నాము. వెనక తను ఎంత బ్యాడ్ ఫేస్లో ఉన్నాడో ఆ టైంలో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డితో తన బ్రేక్ ఏమైనా అంటే తను ఒక కెరియర్లోకి ఎన్నో హైట్స్కి వెళ్ళాడు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే ఇది అసలు స్టోరీ సెలక్షన్ అనేది బాగలేదు, ఒకప్పుడులాగా అయితే లేదు. మళ్ళీ అలాంటి మంచి పొజిషన్కి అయితే రావాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఇది ఇప్పుడైతే మన గీతా గోవిందం మూవీ ఉంది కదా, పరశురామ్ గారు, ఆ మూవీ అయితే ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే చేస్తున్నారు. దీంట్లో మెయిన్గా విజయ్ దేవరకొండ అన్న మృణాల్ ఠాకూర్, మన సీతారామం హీరోయిన్గా అయితే చేస్తుంది ఈ మూవీలో కూడా. మేబీ ఈ సినిమా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. గీతా గోవిందం తర్వాత ఫ్యామిలీ స్టార్ కదా, సేమ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ రౌడీ గాయ్స్, ఈ సినిమాతో ఖచ్చితంగా మీరు మంచి హిట్ కొడతారు. మేబీ మొన్న లైగర్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది. మేబీ ఇంకా విజయ్ దేవరకొండను పట్టుకోవడం చాలా కష్టమని అనుకున్నాను నేనైతే. బట్ బ్యాడ్ అంతే. తను ఆ మూవీ అయితే చాలా డిజాస్టర్ అయింది. సారీ ఫర్ దట్. అండ్ ఇంకా అలాంటి స్టోరీస్ కాకుండా ఒక మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని నీ కెరియర్లో చాలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.